అందుకోసం భగవంతుడు చూడండి, మనందరినీ అనుగ్రహించడం కోసం దేవతలందరినీ పెట్టాడండి. వీళ్ళని వినియోగించండి, వీళ్ళకి కావాల్సినవి చెయ్యండి అని పెట్టాడు. మనమేమో అయ్యో ఈ శనిగారు నన్ను బాధ పెడుతున్నారు, కుజుడు బాధ పెడుతున్నాడు, రాహు బాధ పెడుతున్నాడు అని అనుకుంటాం. నిజానికి వాళ్ళు ఎవరు స్వతంత్రించి ఫలాలు ఎవరు ఇవ్వరండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడ చూసినా నవగ్రహ గుళ్ళని, ఆలయాల్లోని విష్ణాలయంలో కూడా నవగ్రహాలు పెట్టి చేసేస్తున్నారు. పూర్వం లేవు. విష్ణాలయంలో నవగ్రహాలు పెట్టడం అనేది పాంచరాత్ర ఆగమని చెప్పలా, ఎవరో పంతులు గారు చెప్పారు, చేసేస్తున్నారు. అది యుక్తమా కాదా లేదు, కానీ మన సంప్రదాయంలో లేదు. ప్రాచీనమైన ఆలయాల్లో ఎక్కడ తిరుమలలో చూపించండి, శ్రీరంగంలో చూపించండి, ఎక్కడ ప్రాచీన ఆలయాల్లో అలా లేదు. ఏదైనా విరుద్ధంగా మన బుద్ధికి తోచినట్టు మనం చేస్తే దాని ఫలం మనం అనుభవించక తప్పదు. భగవంతుడు గీతలో మనకి చెప్పాడు. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటా అంటే అది మంచిది కాదయా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. దేనికైనా శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని వదిలి నీ ఇచ్చకి తగ్గట్టుగా నువ్వు చేయకు. ఒకవేళ నీకు ఇష్టం అని నువ్వు చేసావు అనుకోండి, ఎవరైనా అలాగా నా ఇష్టం నేను చేస్తా అని చేస్తే వాడికి నా సుఖం నా పరాంగతిం, ఇక్కడ కానీ పైలోకాల్లో కానీ వాడికి సుఖం లభించదు. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? ఎలా పడితే అలా చేయొచ్చా? ఒక ఆగమానికి ఒక నియమం ఉంది. నేను ఎవరిని ఏదో హెచ్చరించాలని చెప్పట్లా, ఆగమంలో ఉన్న విషయం చెప్తున్నా. ఆలయాలు కట్టేవాళ్ళు కట్టేస్తున్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎలా పడితే అలా. ఆయన ఎవరో మొన్న ఈ మధ్య అంటున్నాడు, ఏమండి బొత్తిగా ఈ వైష్ణవులకు అసలు ఏం బుద్ధి లేదండి, వినాయకుడిని ఎందుకు పెట్టరండి అసలు అని అంటాడు. ఒరే, విష్ణాలయంలో ఉండాల్సింది విశ్వక్సేనుడురా నాయన, వినాయకుడు కాదు. అక్కడ పెట్టాల్సింది విశ్వక్సేనుని పెడతారు, శివాలయంలో వినాయకుడిని పెడతారు. ఎక్కడ ఎవరుండాలో వాళ్ళని పెట్టడం అనేది విధానం, అవునా కాదా? నియమం అది, సంప్రదాయబద్ధం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తా అని చేస్తే శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి. వాడికి సిద్ధి కలగదు. నా ఇష్టం నేను చేసేస్తా, ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయకూడదు అంటానికి వీలు లేదండి. తెలుసుకోండి, ఎవరు ఏ పని చేయాలన్నా ఇది ఇలా ఆగమం చెప్తుందా లేదా. శివాలయాలైతే శైవాగమం ప్రకారం, వైష్ణవాలయం అయితే వైష్ణవాగమం, శక్తి ఆలయం అయితే శాక్తేయము. మనకి ఆగమ గ్రంథాలు ఉన్నాయి కదా, ఎందుకు మన బుద్ధికి తోచినట్టు మనం చేసుకునేట్టయితే ఆ గ్రంథాలు ఎందుకు తగలబెట్టడానికి కదండి, అవసరం కాదు కదా. అందుకని మనం చేసే ఏ ఆలయ నిర్మాణాల్లో అయినా సరే అవి చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామందికి ఆ మాట చెప్తే కోపాలు కూడా వస్తాయి. శనిదోష నివారణ కోసం తైలాభిషేకం, ఈ గ్రహం కోసం అభిషేకం చేసుకుంటే చేసుకోండి. అలాంటి వాళ్ళు చేయాలంటే ఆ గ్రహాలకి వేరే ఆలయం పెట్టుకోండి. కానీ మన సంప్రదాయంలో మన పెద్దలు చెప్పింది ఏమిటి అంటే, ఆ గ్రహం యొక్క తీవ్రత నీకు బాగా ఉన్నప్పుడు కష్టాలను అనుభవిస్తున్నావు, ఆ అనుభవం తగ్గడానికి ఏం చేయాలో చెప్పారు. రామాయణం కానీ సుందరకాండ కానీ వీటిలో ఏదైనా పారాయణ ఏది సులభంగా చేసుకోవచ్చో అవి చెప్పారు. అది కూడా నీకు రాదు, ఎవరో ఒక చదివిన అయ్యగారు వచ్చిన ఆయన ఉంటే ఆయనతో చదివించుకో, లేదు 10 మంది భక్తులతో చదివించుకో, ఏదో ఒకటి చక్కగా చేయించుకోండి ఎక్కడో చోట. అంతే తప్ప మనం వెళ్ళేసి, ఇప్పుడు చూడండి, ఒక నేరస్తుడికి జడ్జి గారు శిక్ష వేశారు, జైల్లో పెట్టారు. ఆ ఖైదీ యొక్క శిక్షను అనుభవింపజేసే వాళ్ళు ఎవరండి? జైల్లో ఉండే జైలర్స్. ఆ జైలర్సు అంటే జైలరు, సబ్ జైలరు అందరూ ఉంటారు కదా, వాళ్ళని మీరు పట్టుకుని ఆయనకి డబ్బులు ఇస్తాను, నాకు కొంచెం ఏసీ పెట్టించు, టీవీ పెట్టిస్తే పెట్టించవచ్చు ఏమో, కానీ పెట్టరు. ఒకవేళ పెట్టించారే అనుకోండి, కొంచెం ఫ్రీగా వదిలేరే అనుకోండి, ఎక్కడున్నా నువ్వు ఆ జైల్లోనేగా ఉండాల్సింది, అవునా కదా? ఆ జైల్లోనే ఉండాలి. కాకపోతే ఇంకో ముద్ద కష్టం పెట్టిస్తారేమో, మనకి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం మనకి శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, నియమం, నువ్వు ఎంత చేసినా ఆ ఉపశమనం మాత్రం నీకు కావాలి అంటే పెద్దవాడిని పట్టుకోవాలి.
మీరు కావాలంటే చూడండి, మనలో సత్ప్రవర్తన ఉండి మంచిగా మనం ఉంటే మనకి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి జైలుల్లో ఉన్న వాళ్ళకు కూడా సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళని ఏదో ఒక పెద్ద పెద్ద నాయకుల పుట్టినరోజుల నాడు వాళ్ళని విడుదల చేయట్లే, చేస్తున్నారా చేయట్లేదా? గాంధీ జయంతో, ఆగస్టు 15 వీటిని పురస్కరించుకుని వాళ్ళని విడుదల చేసేస్తున్నారు. అలాగే పరమాత్మ కూడా మనలో సత్ప్రవర్తన కలిగి మనం చక్కగా చేస్తుంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్ని జన్మల పాపమైనా సరే తొలగించి పారేస్తాడండి. అది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే. దానికోసం నువ్వు ఈ గ్రహాన్నో ఆ గ్రహాన్నో పట్టుకోవడం కాదు, ఎవరు అన్నిటికీ అధిపతో వాణ్ణే పట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే చాలయా నువ్వు తరిస్తావని మనకి భాగవతం తెలియజేస్తుంది.